హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈ రోజు వీడియోలో స్పెషల్ వచ్చేసి ప్రతి సమ్మర్లో దొరికే పచ్చి మామిడికాయలతో ఈజీగా చేసుకుని ఒక 5 రకాల వెరైటీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు సమ్మర్తో పని లేకుండా సంవత్సరం పొడుగునా దొరికేస్తున్నాయి. కానీ ప్రత్యేకంగా సమ్మర్లో వచ్చే మామిడికాయలు చాలా పుల్లగా టేస్టీగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దొరికే పచ్చి మామిడికాయలతో ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ 5 రకాల రెసిపీస్ని కూడా ఎవరైనా 5 నిమిషాల్లో క్విక్గా తయారు చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి, అలాగే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి ఈ 5 రకాల రెసిపీస్ చాలా సింపుల్గా అనిపిస్తాయి. ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి కూడా క్విక్గా చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో మరి ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా ఆ 5 రకాల మామిడికాయ రెసిపీస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి చేయడానికి ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. అప్పటికప్పుడు పగలగొట్టిన కొబ్బరికాయతో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు ఎంతైతే తీసుకున్నామో అదే కొలతలో పుల్లగా ఉండే పచ్చి మామిడికాయని ముక్కలుగా చేసి 1 కప్పు వరకు వేసుకోండి. పండిన మామిడికాయని మాత్రం తీసుకోవద్దండి. నెక్స్ట్ 3 నుంచి 4 వరకు తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. లేదా మీరు తినే కారం బట్టి కూడా చూసుకుని వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. ఈ పచ్చి పచ్చడికి మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది ఇంగువే అండి. సో ఇంగువ కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి పచ్చిశనగపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా తాలింపు చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకోండి. ఇప్పుడు పచ్చడిలో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. బాగా కలిపిన పచ్చడిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీగా కొబ్బరి మామిడికాయ పచ్చి పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి తింటే చాలా బాగుంటుందండి. సెకండ్ రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కుక్కర్లో 1 కప్ ఎంఎల్లో అయితే 250 ml రైస్ వరకు తీసుకుంటున్నానండి. రైస్ని శుభ్రంగా కడిగిన తర్వాత 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూతని విజిల్ని పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్లోని గాలి నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని అన్నం ముద్దలుగా అవ్వకుండా పొడిగా చేసి చల్లారనిచ్చుకోవాలి. ఇందులో కొన్ని కరివేపాకు ఆకులు, 5 పచ్చిమిర్చిని ఇలా సన్నంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని, 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకొని ఫ్యాన్ గాలికి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా కాసేపు వేయించాక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసిన 5 పచ్చిమిర్చి ముక్కల్ని వేసి మరి కాసేపు వేయించండి. ఇప్పుడు 1/2 కప్పు జీడిపప్పుని వేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పు ప్లేస్లో వేరుశనగపప్పును కూడా వేసుకోవచ్చు. అలాగే 5 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి. కొన్ని కరివేపాకు ఆకుల్ని వేసి కాసేపు వేయించండి. ఇప్పుడు 1/2 కప్ పచ్చి మామిడికాయ తురుముని వేసి వాటర్ అంతా పోయి దగ్గర పడే వరకు వేయించండి. ఇలా కాసేపు వేయించాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. అలాగే 1 స్పూన్ సాల్ట్ లేదా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇలా బాగా కలిసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చి కొద్దిగా వేడి తగ్గాక చల్లారనిచ్చిన రైస్లో వేసుకుని ముద్దలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పులిహోర అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, కమ్మనైన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మూడవ రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మామిడికాయ ముక్కల పచ్చడి చేయడానికి ఇక్కడ 2 మీడియం సైజులో పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలు తీసుకుంటున్నానండి. అప్పుడే టెంక పడుతున్న మామిడికాయలు తీసుకోవాలి. మనం మామిడికాయతో ఆవకాయ పెట్టాలన్నా ఇలా ముక్కల పచ్చడి పెట్టాలనుకున్నా కాయ పుల్లగా ఉండాలి, అలాగే మెత్తబడకుండా గట్టిగా ఉండేవే తీసుకోవాలి. దానివల్ల పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా తీసుకున్న మామిడికాయల్ని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడిచి కాసేపు ఆరబెట్టండి. తడి ఆరిపోయాక ఈ విధంగా 1 ఇంచ్ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద ముక్కలుగా ఉండకుండా ఈ సైజులో ఉండేలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో 3 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు మెంతులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలర్ మారి కమ్మటి వాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి వేయించడానికి కనీసం 5 నుంచి 10 నిమిషాల వరకు టైం పడుతుందండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని వేడి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ కొలుచుకోవాలి. నేను గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను. 3 గ్లాసుల వరకు ముక్కలు వచ్చాయండి. 3 గ్లాసుల మామిడికాయ ముక్కలకి 1/2 గ్లాస్ వరకు కారం వేస్తున్నాను. 1/2 గ్లాస్ కారం తీసుకుంటే అందులో సగం ఉప్పు తీసుకోవాలి. సో 1/2 గ్లాస్ వరకు సాల్ట్ని వేస్తున్నాను. సాల్ట్ ఎప్పుడు ముందే వేసుకోకూడదు, తక్కువ అయితే తర్వాత అయినా చూసుకుని కలుపుకోవచ్చు. నెక్స్ట్ ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం ఇలా క్రష్ చేసి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చివరగా ముక్కలు కొలుచుకున్న గ్లాస్తోనే 1 గ్లాస్ వరకు పప్పుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని బాగా కలుపుకోవాలి. నూనె ఎప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. అలా వేసుకుంటే మామిడికాయ ముక్కలు బాగా ఊరుతాయి, అలాగే ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది. ఇది మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కానీ కారం కానీ తక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలిపిన తర్వాత తడి లేని ఏదైనా గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే కనీసం 2 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్గా మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని మన ఇంట్లో ఏ చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చినా ఇలా వెంటనే చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. 4వ రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మామిడికాయ పప్పుని చేయడం కోసం ఇక్కడ నేను 1 కప్పు వరకు కందిపప్పుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో వాటర్ని వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేసుకుని 1 కప్పు కందిపప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుని అరగంట సేపు నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు చాలా తొందరగా ఉడుకుతుంది, అలాగే చాలా మెత్తగా కూడా ఉడుకుతుంది. 30 నిమిషాల తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని వాటర్తో సహా ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానివ్వాలి. అది మీరు కుక్కర్లో కాకుండా విడిగా ఉడికించుకోవాలనుకుంటే బాగా మెత్తగా ఉడికించి తీసుకోండి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి ఇలా చక్కగా ఉడికిన పప్పుని గరిటెతో కానీ పప్పు కవ్వంతో కానీ ఇంకా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా మంచి టెక్స్చర్తో ఉంటుంది. ఇలా బాగా మ్యాష్ చేశాక ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన పచ్చి మామిడికాయని 1 కప్పు వరకు వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిగా కొంచెం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకుంటున్నాను. అదైతేనే ఈ పప్పుకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చిని వేసుకోండి, లేదా మీరు తినే కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ పప్పు తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకొని అంతా కలిసేట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేశాక మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు మామిడికాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేలా ఉడకనివ్వాలి.
ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించండి. లేదంటే పప్పు చిక్కబడి అడుగంటిపోయి మాడిపోతుంది. 15 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు పూర్తిగా ఉడికిపోయాయండి. అదేవిధంగా పప్పు కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం పలుచగా ఉండాలి. చల్లారిన తర్వాత పప్పు కాస్త దగ్గర పడుతుంది. అదే మీరు ఉడికించుకునేటప్పుడే కాస్త పలుచగా ఉడికించుకుంటే చల్లారిన తర్వాత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇలా తయారు చేసుకున్న పప్పుకి తాలింపు పెట్టుకుందాం. దానికోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే 4 నుంచి 5 దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. వెల్లుల్లి నచ్చని వాళ్ళు ఇంగువను కూడా యాడ్ చేసుకోవచ్చు. 30 సెకండ్ల తర్వాత ముక్కలుగా చేసుకున్న 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా అంతా కలిసేటట్టు మిక్స్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని మరొకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత చూడండి, పప్పు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుని అంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, ఆంధ్ర స్టైల్లో మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ రెసిపీ వచ్చేసి మామిడికాయ మెంతి బద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మెంతి కారం కోసం ఒక కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి కాసేపు వేయించుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ వేయకూడదండి, వేస్తే చేదుగా ఉంటుంది. ఇలా కాసేపు వేయించుకున్న తర్వాత అందులో ఒక 10-15 ఎండుమిర్చిని వేసి కొన్ని కరివేపాకుల ఆకులను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేలా వేయించుకోవాలి. ఇలా వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 పచ్చి మామిడికాయల్ని కడిగి తీసుకుంటున్నాను. వీటిని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి తొడుములు లేకుండా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక ఈ 2 కాయల్ని పీల్ చేసేసుకోవాలి. రెండు కాయని పీల్ చేసేసాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మెంతి బద్దలకి ఇప్పుడు మామిడికాయ అనేది చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారడానికి పక్కన పెట్టుకున్న పోపుని అంతా ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ బరకగా ఉండకూడదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మెంతి కారాన్ని తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఒకసారి కలపండి. ఇలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కారం మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత అన్నంలోకి వేసుకుని తినచ్చు. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే మామిడికాయ మెంతి బద్దలు రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ 5 రకాల రెసిపీస్ ఎంత సింపుల్గా అంత టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. సో మరి ఈ వీడియోలో చూపించిన ఈ 5 రకాల రెసిపీస్ కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వెంటనే మీరు కూడా ఈ 5 రకాల రెసిపీస్ని ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.